భద్రాద్రి రామయ్యకు ఆంధ్రానయ్యేంది? మొన్నటి వరకు కరీంనగర్ డైరీ కాంట్రాక్టుకు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సంస్థకు నిబంధనలు అతిక్రమించి టెండర్ ఖరారు, కాంట్రాక్టు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, ఆలయ ఈవోపై చర్యలకు ఆదేశాలు జారీ. ఏంది నాకు అర్థం కాలేదు. మా తెలంగాణలో ఉన్న భద్రాద్రి రామయ్యకు సంబంధించి మా కరీంనగర్కు సంబంధించిన డైరీ అయితే ఉన్నది కదా, మా డైరీలకు సంబంధించి ఇక్కడ కరీంనగర్ డైరీ అయితే ఉన్నది కదా, నెయ్యి అందించడానికి కాంట్రాక్ట్ అయితే ఎప్పటి నుండి అయితే ఉన్నది కదా, తెలంగాణలో ఉన్నది కదా, మళ్ళీ ఆంధ్ర నుంచి ఎందుకు తీసుకురావాలి? తెలంగాణలో డైరీ లేవా? గతంలో తెలంగాణ డైరీయే కదా. అంటే ఎవరి స్వార్థాల కోసం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం పనిచేస్తున్నదా, లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేసినట్టయితే కనబడతలేదు. ఇది ఇక్కడి ప్రాంత బిడ్డల అభివృద్ధి కోసం చేసినట్టుగా ఎక్కడ కనబడతలేదు. 500 రూపాయల బోనస్ల కోసం నిన్న ఏమైంది, లారీలు పట్టుబడ్డ దృశ్యాన్ని మనం చూస్తాం. ఈరోజు మన భద్రాద్రి రామయ్యకే ఆంధ్ర నెయ్యిని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కాంట్రాక్టులు కమిషన్లు అన్నీ కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దోసుకోవాలి. నిన్న ఆఖరికి గ్రూప్ 2 పరీక్ష జరిగితే దాంట్లో మొత్తం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ గురించే రాశారు. మరి తెలంగాణలో 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు ఇక్కడ ఉద్యమాలు చేసిన అన్నీ పోయినాయి, మొత్తం పోయింది. ఇవాళ మళ్ళీ భద్రాద్రి రామయ్య మీద పడ్డారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటుంది? దీని గురించి భారతీయ జనతా పార్టీ అడగాలి. భారతీయ జనతా పార్టీనే, ఇంట్లున్న భారతీయ జనతా పార్టీని రోడ్డు మీదకి తీసుకురాకపోతే నన్ను అడుగురు. ఖబర్దార్ చెప్తున్న భారతీయ జనతా పార్టీ నేతలారా, మీరు ఈ తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మేము పనిచేయం, మేము మా ఇష్టం, మాకు అధికారం వచ్చిందంటే ఊకునే లేదు, మీ భరతం పడతా నేను చెప్తున్నా కదా. మీరు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కనుక పనిచేయకపోతే, మీరు బయటికి రాకపోతే మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోరు. ఖబర్దార్ నేను చెప్తున్నా కదా. ఇవాళ కరీంనగర్లో జరుగుతున్నది హిందువుల మనోభావాలు దెబ్బతినలే. ఆ ఫర్నిచర్ ఏంది, ప్లేట్కు 32,000 ఏంది, 2 కోట్ల రూపాయలు ఏంది, ఇవన్నీ అడగరా? మన భద్రాద్రి రామయ్యకు ఆంధ్రానే ఏంది, ఇవన్నీ అడగరా? ఆంధ్ర నుండి వస్తున్న బియ్యానికి 500 బోనస్ ఏంది వడ్లకు, దీని గురించి మీరు అడగరా? అంటే తెలంగాణలో ఓన్లీ బీఆర్ఎస్ ఒక్కటే పని చేయాలి. మళ్ళీ అధికారంగానే అనా ఇలా ఇవ్వరమన్నా, రేపేం వరమన్నా, ఎల్లుండి ఏం వరమన్నా, అవతల ఏం వరం అనుకుంటారా? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయరా? లగచర్ల బాధితుల కోసం పనిచేయరా? లగచర్ల బిడ్డలు 34 రోజులు అవుతుంది, ఇవాళ 35వ రోజు వాళ్ళు జైల్లో మగ్గబట్టి 24 మంది రైతులు 35 రోజులుగా జైల్లో ఉంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది? కొడుగుడి మీద ఈకలు వీక్తున్నదా? ఏం చేస్తున్నది? కొడంగల్కు సంబంధించి, ఫార్మాకు సంబంధించి లగచర్ల బాధితులు వ్యతిరేకిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది? నేను అడుగుతున్నా ఇలా భారతీయ జనతా పార్టీని. అరే ఇక్కడ కొడేళ్లకు సంబంధించి, వేములవాడ రాజన్నకు సంబంధించిన కొడేళ్లను కలేబరాలకు పంపిస్తే ఏం చేస్తున్నది? ఇక్కడ వేములవాడ రాజన్నకు సంబంధించి ఇక్కడ మంత్రుల కోసం కొత్త మంచాలనేది దీని గురించి ఏం చేస్తున్నది? ఆ భద్రాద్రి రామయ్యకు ఆంధ్రానే దాని గురించి ఏం చేస్తున్నది? గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందులో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ గురించే ప్రశ్నల్ని, దాని గురించి ఏం అడుగుతుంది భారతీయ జనతా పార్టీ? ఏం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలారా? సలిపెడుతున్నదాన్ని సలిగా అవుతున్నారా? ఇంట్లో ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాలకు పనులు దోముతున్నారా? ఏం చేస్తున్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉన్నదట. మళ్ళీ వీళ్ళు ఏంది శుద్ధిని శుద్ధ పూసలు లెక్క వీళ్ళకు 10 మంది ఎంపీలను ఇవ్వాలి, 10 మంది ఎమ్మెల్యేలు ఇవ్వాలి, 8 మంది ఎంపీలను ఇవ్వాలి. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయరు వీళ్ళు. 34 రోజులుగా, ఇయాటికి 35 రోజులుగా లగచర్ల బాధితులు 24 మంది రైతులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు బయటికి తీసుకురారు మీరు? అంటే బీఆర్ఎస్ఏ పోరాటం చేయాలి, మేము చెయ్యం, మాకు ఓన్లీ పదవులు కావాలి అన్నట్టున్నది. మా బండి సంజయ్ అన్న ఈ లైవ్ చూడాలి స్పెషల్గా. నీకు ఇవాళ సాయంత్రం మళ్ళీ లైవ్ పెడతా బండి సంజయ్జీ. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి కావచ్చు, ఈ రాష్ట్రానికి ఏదైనా కావచ్చు, మీరు ఫస్ట్ కరీంనగర్ బిడ్డ. వేములవాడ రాజన్న దగ్గర అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించరు? కోడేళ్లను కలేబరాలకు పంపిస్తూ ఉంటే ఎందుకు స్పందించరు? అక్కడ ఫర్నిచర్ పేరుతో కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంటే ఎందుకు స్పందించరు? ఒక ప్లేట్ మీల్స్ 32,000, వాట్ నాన్ సెన్స్. అడగరా దీని గురించి? మీ సొంత జిల్లాలో జరుగుతున్న ఈ తప్పులను ఎత్తి చూపరా? విచారణకు ఆదేశించరా? నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా. నేను భారతీయ జనతా పార్టీ నేతలను అడుగుతా ఖచ్చితంగా, వాళ్ళు బయటికి రావాలి, ప్రశ్నించాలి. అంటే మూసీ కనబడితే మా కిషన్ రెడ్డి పోవాలి, లేకపోతే మా ఈటల రాజేంద్ర పోవాలనా?
ఇంకెవరు పోవద్దా? మా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టాలి, అంతే. ఇక ముగ్గురే. అప్పుడప్పుడు మా బండి సంజయ్ చేస్తాడు, మొన్న వచ్చిందిలే పాపం, ఆయన చేసే కాడ చేసినావు. కానీ కరీంనగర్ సొంత జిల్లాలో జరుగుతున్న పరిస్థితి గురించి భారతీయ జనతా పార్టీ గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతున్నదా? ఎస్, నేను అడుగుతా. ఇది భారతీయ జనతా పార్టీ నేతలందరారా ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగేది మీ మంచి కోసమే. ఎందుకంటే ఈరోజు కొడేళ్లను కలేబరాలకు పంపిస్తే మనం అడగకూడదా? కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తే మనం అడగకూడదా? వెమ్లవాడ రాజన్న సాక్షిగా కూడా 32,000కు ఒక ప్లేట్ మీల్స్ తింటే మనం అడగకూడదా? అడగాలి, ఖచ్చితంగా అడగాలి. నేను అడుగుతున్నా కదా, మీరు కూడా అడగాలి.